నిన్న ఆకివీడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో సంఘటన జరిగింది ఒకటి. దాంట్లో ఈ గొర్రెలు అంటే క్రిస్టియన్స్ హిందువుల మీద దాడి చేశారు. ముఖ్యంగా ఈ రామరాజు గారు అని ఉన్నారు కదా, ఆయన మీద దాడి చేశారు. పోతే ఆయనకు సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆయన కొంచెం ఎస్కేప్ అయిపోయారు. ఇంకో అతన్ని కత్తులతో పొడిచారు, కొందరిని తీవ్రంగానే పొడిచారు. ఇది కాకుండా అక్కడ ఏదైతే రామాలయం మీద కాంట్రవర్సీ జరుగుతుందో ఆ కాంట్రవర్సీ చూడండి ప్రేక్షకులు, అది మాది అంటున్నారు. ఇంకోటి ఇక్కడ హిందువులు ఎవరు లేరు అంటున్నారు. మళ్ళీ వీళ్ళంతా దళితులు. అంటే మతం మారిపోయారు. మారిపోయిన తర్వాత భారతదేశం అన్నా సనాతన ధర్మం అన్నా ఒక రకమైన ద్వేషం పుట్టింది. అంటే ఈ ద్వేషం అంతా కూడా ఈ మతాల వల్ల, ఈ మ్లేచ్ఛ మతాల వల్ల వస్తాయన్నమాట. అండ్ ఇంకోటి మీరు స్పష్టంగా చూస్తే అక్కడ ఎవరో శూర్పణఖ ఎవరో శ్రీరాముడి విగ్రహానికి ఏదైతే హారాన్ని వేశారో దాన్ని ఇట్లా తీసి పడేస్తుంది. సో మతం మారితే జాతీయతా భావం పోవడమే కాదు, వీళ్ళు భారతదేశానికి కూడా శత్రువులుగా తయారవుతారు. అంతకుముందు ఈ తెలంగాణలో ఈ శామ్యుల్ అనేవాడు ఒకడు బ్రాహ్మణులను ఇన్సల్ట్ చేశాడు. ఇలాంటివి చాలా చూడొచ్చండి మనం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మతం మారడం వల్ల జరుగుతుంది. అది కాకుండా వీళ్ళు అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని జై భీమ్ అని ఏదో అరిచారంట. సో ఇలా ఉంటుందండి. చాలామంది అంటుంటారు, ఎందుకంటే మీరు ఎవరి మతాన్ని వాడే పాటించుకుంటాడు కదా, మీరు ఎందుకు ఈ క్రిస్టియన్లని ఇలా అంటారు, ముస్లిమ్స్ ఎందుకు అంటారంటే ఇది కారణం. వీళ్ళని ఆపలేదనుకోండి, ఈ మత మార్పిడి ముఠాను ఆపలేదనుకోండి, అందరూ ఇలాగే మూర్ఖులుగా తయారవుతారు. అందరూ ఇలా అయ్యారనుకోండి, భారతదేశాన్ని మళ్ళీ ముక్కలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో ఆల్రెడీ ఈ ముస్లిమ్స్ కోసం చేశాం, జిన్నా వీళ్ళంతా పట్టుకున్న తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ పాస్టర్లు మాకు ముక్క కట్ చేసి ఇచ్చేయి, మాకు దేశాన్ని ఇచ్చేయని ఆల్రెడీ చెప్తున్నారు. మనం ఆల్రెడీ చూసాం. దీపావళి పెట్టుకుంటే దీపాలను తన్నేయడము, ముగ్గులు వేసుకుంటే కాలుతో తుడిపేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ. సో మనం హిందువులకు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నామండి.